లవర్‌తో రూమ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన భార్య. అసలేం జరిగిందంటే, ఒక ఊర్లో అమ్మాయి, అబ్బాయి చాలా ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు. ఈ అమ్మాయికి వేరే అతనితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి చెప్పిన మాటలేంటంటే, "ఒరేయ్ వాడు పల్లెటూరోడు, వాడికి ఏం తెలీదు. మనిద్దరికి ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ దొరుకుతుంది. మనిద్దరం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు" అని చెప్పేసి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకి ఏమైందంటే, వీళ్ళిద్దరూ 2-3 సార్లు బయట మీట్ అయ్యారు. ఓ రోజు వాళ్ళ ఆయన బయటికి వెళ్తున్నాడని తెలిసి, "ఒరేయ్ మా ఇంట్లో ఎవరు ఉండట్లేదు. మా ఆయన కూడా బయటికి వెళ్తున్నాడు. నువ్వు డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసేయ్" అని చెప్పేసి అమ్మాయి అంది. మనోడు ముడ్డు మీద గుడ్డ అక్క ఎగేసుకుంటూ ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోయి వీళ్ళిద్దరు కింద మీద పడుతుంటే కరెక్ట్ టైంకి అలా ఆయన వచ్చి చూసాడు. ఇద్దరిని జుట్టు పట్టుని బయటికి లాక్కొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడినైతే చెట్టుకి కట్టేసి గుడ్డలు ఇప్పి తుక్కు కింద బాదాడు. ఆ కొట్టే కొట్టుడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాబా చచ్చిపోతాడు నువ్వు కొట్టే కొట్టుడికి, వీడి ఎంత తప్పు ఉందో మీ ఆవిడ కూడా అంతే తప్పు ఉంది కదా, ఒకసారి ఆలోచించు అని చెప్తే ఇద్దరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాడు. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే ఉన్నారు. పెళ్లిళ్ళు అయిపోయినా గానీ ఇంకా బయట ప్రైవేట్ గా కలుస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. దీని వల్ల మీ లైఫ్లతో పాటు మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళ లైఫ్లు కూడా నాశనం అయిపోతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు కదా, వాళ్ళ ఎవరికి పెళ్లి అయిపోయినా కానీ ఇంకా మాట్లాడుతూ బయటికి వెళ్తూ ఒకసారి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోలో ఉన్న ప్రేమికుల్లాగా మీ ఫ్రెండ్ అవ్వనివ్వకుండా చూసుకోండి. అర్థమైందా? నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది.